ఎన్నికల్లో గెలుపొందేందుకు అనేక మాటలు చెబితే ఆ మాటలు నమ్మి ఓట్లేసి గెలిపించిన వాళ్లను ఒక్క క్షణం ఆలోచించకుండా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మందరి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. మారుపేర్లతో ఉన్న సింగరేణి కార్మికుల పిల్లలు న్యాయం కోసం గోలేటి నుంచి కొత్తగూడెం వరకు చేపట్టిన పాదయాత్ర పెద్దపల్లి జిల్లా మందరికి చేరుకోగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో వారికి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సంపూర్ణ మద్దతు తెలిపారు. అనాదిగా సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాలు చూస్తున్నాయని, గతంలో టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను మోసం చేసి దగా చేసిందన్నారు. సంస్థలో ఎవరో క్లర్క్ చేసిన తప్పుకు సింగరేణి కార్మికుల పిల్లలు భరించడం అన్యాయమని ఆయన అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేవలం విజిలెన్స్ డిపార్ట్మెంట్లో చిన్న సవరణలు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని, సింగరేణి కార్మికుల పిల్లల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కార్మికుల పిల్లలు చేస్తున్న పోరాటానికి తాను అండగా ఉంటానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యేగా వారికి నా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ, మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కోసం గెలవడానికి కోసం అసలు అనేక మాటలు ఇచ్చి ఇవాళ మోసపుచ్చడానికి ఒక క్షణం కూడా ఆలోచించకుండా అదే మోసాన్ని చేస్తూ ఉన్నాడు. సింగరేణిలో ఎప్పుడు చూసినా ఆ రోజు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనాదిగా సింగరేణి సంస్థను మోసం చేసి దగా చేసి నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులను మనం చూసినాం. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆకలిన్నోళ్ళ పక్షాన ఉండే అటువంటి ఎర్రజెండా పార్టీ సిపిఐ పార్టీ ఇవాళ సింగరేణిలో ఏఐటీసీగా గుర్తింపు పొందినటువంటి ఏఐటీసీ కూడా నోరు మెదపకుండా, కాంగ్రెస్ పార్టీని నిలదీయకుండా ఇవాళ ఈ పిల్లల పక్షాన ఉండడం చాలా బాధాకరం. ఏఐటీసీ వాళ్ళు స్పందించాలి. ఎవరో క్లర్కులు చేసిన తప్పుకు వీళ్ళు భరించడం అనేది ఇది అన్యాయం. కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సమస్యలు పరిష్కారం చేసినాం. కారుణ్య నియామకాలు తెలుగుదేశం పార్టీ తీసేస్తే మళ్ళీ